హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జూలై 25 శనివారం నాడు తొలి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. 7 తరాలకు సరిపడా డబ్బు అనేది వస్తుంది. మహారాజయోగం పడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈసారి తొలి ఏకాదశి శనివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది, అలాగే చాలా పవర్ఫుల్ అని కలిసి ఉంటుంది. ఇక తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మహారాజ ప్రయోగాలు ప్రాప్తిస్తాయి. ఇక యోగాలు సిద్ధిస్తాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలో అనే విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే 2026 జూలై 25 శనివారం రోజున తొలి ఏకాదశి రాబోతుంది. నైపుణ్యానికి శ్రీ మహావిష్ణువుకు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి నైవేద్యంగా పెట్టాలి. ఇక తొలి ఏకాదశి రోజున ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మహారాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇళ్లల్లో అసలు శుభకార్యాలు జరగట్లేదు అని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అట్లాంటి వారు ఈ రోజున పచ్చ కర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది. ఈరోజు పచ్చ కర్పూరం కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంటి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సింది పచ్చకర్పూరంతో ఆ స్వామివారికి హారతి చూపించండి, లేదా పూజలో పెట్టండి, లేదా ఏదైనా ప్రసాదంలో కొంచెం పొడిలాగా అయినా సరే వేయండి. మీ ఇష్టదైవం ముందు ప్రసాదం ఈ కర్పూరం పొడిని ఈ విధంగా అయినా సరే వేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చ కర్పూరం మాత్రం తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, కొంచెం పచ్చ కర్పూరం అయినా సరే తెచ్చుకోండి. కాబట్టి తొలి ఏకాదశి రోజు చిటికెడైనా సరే పచ్చ కర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీకు ఉండే సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది కలుగుతుంది. తరతరాలకు తరగని డబ్బు అనేది వస్తుంది. మహారాజయోగం పడుతుంది. ఆ తర్వాత పచ్చకర్పూరం నీటిని కూడా కొంచెం కలిపి 4 మూలల్లో చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ధనవంతులుగా మారిపోతారు. అమ్మవారు కావాల్సిన ఐశ్వర్యం అంతా ఇస్తుంది. ఇక వీలుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కూడా ఇలా నీటిలో చల్లండి. శుభ ఫలితాలు అనేవి పొందండి. ఇక తొలి ఏకాదశి రోజున ఇంకొకటి వస్తువు ఏమిటి అంటే నారికేళరి కొబ్బరికాయ తెచ్చుకుంటే మీ పూజ గదిలో పెడితే దరిద్రం అంతా కూడా పోతుంది. ఏకాక్ష నారికేలం అనేది పూజా స్టోర్లో దొరుకుతుంది. మహా అయితే 100 రూపాయలు ఉంటుంది అంతే. కాబట్టి ఈరోజు 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది లభిస్తుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. కనుక ఈరోజు ఎలా అయినా సరే కొబ్బరికాయ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి సాధారణంగా కొబ్బరికాయకు 3 కన్నులు కలిగి ఉంటాయి. ఈ 3 కన్నులు ఉన్న కొబ్బరికాయనే నైవేద్యంగా పనికి వస్తాయి. కనుక ఒక్క కన్ను ఉన్న కొబ్బరికాయ ఉంటాయి కదా, ఈ సృష్టిలో ఏర్పరిచిన ప్రత్యేక వస్తువు చెప్పుకోవచ్చు. ఈ పూజా స్టోర్లో దొరుకుతాయి. కనుక ధనవంతులుగా మారాలని కోరుకునే వారందరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజు శనివారం రోజు ఈ శనివారం తొలి ఏకాదశి రోజున నారికేసరిని తెచ్చుకొని చిన్న ప్లేట్లో పెట్టుకొని తమలపాకులు కానీ ప్లేట్ను పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది. పచ్చకర్పూరం, ఏకాక్ష నారికేలం ఈ 2 వస్తువులు లేదా ఈ రెండిటిలో ఏదో ఒక వస్తువును అయినా సరే
ఈ తొలి ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి తెలుసుకున్నారు కదా ఈ తొలి ఏకాదశి రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. పైన చెప్పిన ఈ 2 వస్తువులలో లేదా 2 వస్తువులు కానీ లేదా రెండిట్లో ఏదో ఒక వస్తువును కానీ ఈ తొలి ఏకాదశి రోజున కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు మంచి శుభ ఫలితాలు అనేవి పొందండి. ఇక మీ కుటుంబం సంతోషంగా జీవించండి. ఇక తొలి ఏకాదశి రోజు స్త్రీలు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, మీ భర్తకి నిండు నూరేళ్ళు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, దరిద్రం పోతుంది, మీరు కోటీశ్వరుల్లాగా మారిపోతారు. ఇంతకీ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఏ రంగులో ఉండే చీర కట్టుకోవాలి అంటే ఎల్లో కలర్ రంగులో ఉండే చీర కట్టుకొని పూజ చేస్తే మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. ఎల్లో కలర్ లేనివారు లేదంటే రెడ్ కలర్లో ఉండే చీర కట్టుకొని పూజ చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది. మీ దశ మారిపోతుంది, మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక ఈ రంగులో ఉండే చీర కట్టుకొని లేదా కట్టుకోలేని వారు డ్రెస్లు అయినా సరే వేసుకోవచ్చు. పెద్దవారు, చిన్నపిల్లలు, ఆడవారు, మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. తొలి ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీర కట్టుకొని పూజ చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి, దరిద్రం అంతా పోతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. కాబట్టి తొలి ఏకాదశి రోజు అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే చీరను కట్టుకొని పూజ చేసుకోండి. గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు గోవు కనిపిస్తే ఆ గోవుకి కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని ఆ గోవుకి పాలకూర బీట్రూట్ కలిపి తినిపించండి. ఇలా పాలకూర బీట్రూట్ కలిపి తినిపించడం వలన దరిద్రం అంతా కూడా పోతుంది, గ్రహ దోషాలు మొత్తం తొలగిపోతాయి. గోవుకి పాలకూర బీట్రూట్ కలిపి తినిపిస్తే 33 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. పాలకూర లేదా బెల్లం కూడా కలిపి తినిపించవచ్చు. ఇలా తొలి ఏకాదశి రోజు గోవుకి పాలకూర బెల్లం లేదా పాలకూర బీట్రూట్ ఇలా కలిపి తినిపించాలి. విడిగా మాత్రం తినిపించకూడదు, కలిపి తినిపించాలి. కాబట్టి తొలి ఏకాదశి రోజు అందరూ కూడా గోవుకి పాలకూర బీట్రూట్ కలిపి తినిపించండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.